జై శ్రీమన్నారాయణ. 27వ పాశురం కూడార్ పాశురం. கூடாரை வெள்ளும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார కూడిరెందు కులిరందేలోరెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 27వ పాసురం వ్యాఖ్యానం. నిన్నాశ్రయించని వారిని జయించు స్వభావము గల శ్రీకృష్ణ, నిన్ను స్తుతించి వ్రత సాధనమగు పరయను వాద్యమును పొంది తరువాత పొందు సన్మానము లోకులు పొగుడునట్లు ఉండాలి. చేతులకు గాజులు మొదలగునవి, బాహువులకు దండకడియాలు, చెవులకు కింది భాగమున దాల్చడి దిద్దులు, పై భాగమున దాల్చడి చెవిపూలు, కాలి అందలు మొదలగు అనేకాభరణములను దాల్చాలి. తర్వాత మంచి వస్త్రములను ధరించాలి. ఆ తరువాత పాలు అన్నము మునుగునట్లుగా నెయ్యి పోసి ఆ మధుర పదార్థమును మోచేతి నుండి కారుచుండగా నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా ఆరగించాలి. ఇది పాసురవ భావము. గాజులు అనగా చక్రాంకణమునకు సమాశ్రయము ముందాచార్యులు చేతికి కట్టు కంకణము. భుజాభరణములు అనగా తప్త చక్రాంకణము అనగా బాహువులకు ఆచార్యులు కుండెడు శంఖుచక్ర ముద్రలు. ఇక దుద్దులు, ఇవి 8 రాళ్ల దుద్దులు అనగా అష్టాక్షరి మంత్రము. ఇది మండలాకారముగా ఉండును. ఇక చెవిపూలు, ఇవి 2గా ఉంటాయి అనగా ద్వయమంత్రము. పాదాభరణము అనగా 4 చరణాలతో ఉండు చరమంత్రము. ఈ విధంగా తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమ మంత్రము అను 3 మంత్రాలచే జ్ఞాన వైరాగ్యాలను బోధించబడును. తిరుమంత్రము ఆత్మస్వరూప యాథాత్మ్య జ్ఞానమును తెలుపును. ద్వయము ఉత్తరఖండంలో చెప్పబడిన కైంకర్యమునకు ముందు వాడునట్టి భక్తి ప్రధానమైనదిగాన భక్తిపరము. చరమ శ్లోకము త్యాజ్యాంశమున వైరాగ్యమును ముఖ్యంగా బోధించును. కావున వైరాగ్యపరము ఆభరణములు అనేకములనగా జ్ఞాన భక్తి విరాగములు కూడా విషయపరంగా అనేకములుగా ఉండును. జ్ఞానము అనగా అర్ధపంచక విషయాలు 5 విధములు. భక్తి భగవదాచార్యపరముగా 3 విధములు. వైరాగ్యము దారాపుత్ర విత్తాది భేదములచే పలు విధములు. వస్త్రములనగా శేషత్వ జ్ఞానము. అలంకారమునకు వస్త్రము ముఖ్యమగునట్లు ఆత్మాలంకారమునకు శేషత్వమే ముఖ్యం. పాలు అన్నము అనగా కైంకర్యము. అన్నిటిలో పరమాన్నము భోగ్యాధిక్యతము కలదు. కావున అన్నిటిలో అధిక భోగ్యత కలది. కావున కైంకర్యము చెప్పనగును. నేయి అనగా పారతంత్ర్యము. కైంకర్యమును పారతంత్ర్యముతో కనబడకుండా కప్పివేయాలి. పాలు అనగా భగవత్ కళ్యాణ గుణములు. అన్నము అనగా కళ్యాణ గుణ పరిపూర్ణమగు భగవత్తత్వము. నేయి అనగా భగవంతుని ఎడబాటును క్షణము కూడా సహించలేని ప్రీతి. ఈ ప్రీతి మోచేతుల మీద నుండి కారుచుండవలేననుచో చేయి కర్మను సూచించును. కర్మల ద్వారా భగవంతుని అందలి ప్రీతి కనబడుచుండును అని అభిప్రాయము. ఒకరితో ఒకరు కలిసి కూర్చొని భుజించవలేను అనగా భాగవత గోష్ఠిని కోరుచున్నారని అభిప్రాయము. మరొక అర్థము హస్తాభరణము, అంజలి. భుజాభరణములు ఫలసంగ కర్తృత్వ బుద్ధి లేకుండట. ఫలమును విడుచుట అనగా ఫలాసను విడిచి కర్తవ్య బుద్ధితో భగవదారాధన భగవంతునకు ప్రీతికరంగా చేయుట. సంగమును విడుచుట అనగా భగవంతుడే తనకు శేషభూతుడగు నా చేత తానిచ్చిన ఇంద్రియములతో తన పనిని చేయించుకున్నాడని జ్ఞానము. కర్తృత్వమును విడుచుట అనగా కర్మ కాతడే కర్త, నేను కాదని తెలియుట. కరుణాభరణమనగా భగవద్భాగవత ప్రసంగములను వినుట అనగా భక్తి యోగమని అభిప్రాయము. చెవిపూలు అనగా ద్వయమంత్రము. పాదాభరణములు అనగా భగవతాచార్య సన్నిధికి నడిచి వెళ్ళుటే. ఈ విధంగా పలు ఆభరణాలు అనగా అన్ని అవయవములకు ఆయా ఆభరణాలు అని అభిప్రాయము. జిహ్వకు కీర్తించుట, మనసునకు ధ్యానించుట, చేతులకు అర్పించుట, నేత్రములకు దర్శించుట, ముక్కునకు తులసి ఆఘ్రణము. ఈ పాసురమున గోపికలు కోరినది బ్రహ్మానుభవమే. సోష్ణుతే సర్వాన్
కామాన్ సహ బ్రాహ్మణ విపశ్చిత అను శృతి వాక్యము బోధించు బ్రహ్మానుభవమనే ఇచట గోపికలు కోరారని తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.